యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనం నుంచి 31వ వచనం వరకు. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి గదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించరు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమీ లేదు. ఆయనను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేయుచున్నాను. లేండి, ఇక్కడ నుండి వెళ్ళుదము. ఈ అధ్యాయంలోని ఈ ఆఖరి వచనాలలో ప్రభు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను శిష్యులకు బోధిస్తున్నాడు. మొదటిది 26వ వచనంలో, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. ఇది మనకు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత 50వ రోజున పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రాక మునుపు మాట్లాడుతున్న విషయాలు. ప్రభు వచ్చిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఒక విషయం, సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. అంటే ఏ విధంగా ప్రభు ఇక్కడ ఉండగా మరి రాబోతున్నటువంటి రాజ్యము, దేవుడు మనుషుని సృష్టించుటలో కలిగిన ఉన్నతమైన ఉద్దేశం, దానికి మనం ఆత్మలో నడిపించబడి అంతరంగంలో ఎటువంటి మార్పులోనికి రావాలో దానికి సంబంధించినటువంటి అనేక విషయాలు సమస్తము కూడా బోధించేటువంటి వాడుగా పరిశుద్ధాత్మ దేవుడు అనే వరాన్ని మన మీదకి ఆయన కుమ్మరించేవాడుగా ఉన్నాడు. సో ఈ 16వ అధ్యాయం 13వ వచనంలో కూడా అదే మాట ఉన్నది చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించడం. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులన్నీ మీకు తెలియచేయను. కనుక ఏమి బోధిస్తాడు అంటే, తండ్రి దగ్గర ఏదైతే వింటాడో ఆ విషయాలను మనకు తీసుకొని మనకు తెలియపరిచి బోధించేవాడుగా ఉంటాడని చెప్తున్నాడు. కనుక మనకు సమస్తాన్ని బోధించుట, పరలోకంలో తండ్రి యొద్ద ఉన్నటువంటి విషయాలను మనకు తెలియజెప్పుట అనేటువంటిది చూస్తాం. ఇదే విషయాన్ని 1 కొరింథీ 2వ అధ్యాయంలో పౌలు ఈ విధంగా మాట్లాడతాడు. 7వ వచనం నుంచి చూస్తున్నాం. 1 కొరింథీ 2వ అధ్యాయం 7వ వచనం, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైండను. జగత్తు ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు. ఈ జగత్తు ఉత్పత్తికి ముందుగానే నియమించబడినటువంటి మన ప్రభువు దేవుడు ఆయనను మన మహిమ నిమిత్తమై నియమించాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాలను తెలియపరుస్తాడనేది కూడా ఇక్కడ 2వ అధ్యాయం 9వ వచనంలో, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో మీ కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుషు హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడినది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. దేవుని వద్ద నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమస్తమును బోధించేవాడుగా, తర్వాత తండ్రి యొద్ద వినినటువంటి పరలోకంలో వినినటువంటి సంగతులను తెలియపరిచేవాడుగా, ఆ వినినటువంటి సంగతులు దేనికి సంబంధమైనవంటే మనము దేవుని మహిమలోనికి మార్చబడటానికి అవసరమైనటువంటి సంగతులు. అవి మనుషుని యొక్క హృదయానికి గోచరం కానివి, కంటికి కనబడనివి, చెవికి వినబడనివి. ఆ విషయాలు మనకు పరిశుద్ధాత్మ దేవుడు బోధించేవాడుగా ఉన్నాడు. దాని తర్వాత 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడనూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే, కానీ అబద్ధము కాదు.
అది అన్నిటినీ గురించి మీకు బోధించుచున్న ప్రకారము ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరును నిలుచుచున్నారు. ఇక్కడ ఈ అపోస్తలుడైన యోహాను సువార్త పత్రిక రాసినాడు. తర్వాత ఇక్కడ ఈ పత్రిక కూడా రాసినాడు. ఈ పత్రికలో చెబుతున్నాడు, మనకు ఆయన ఇచ్చిన అభిషేకము మన మీద నిలిచున్నది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా ప్రభావం ఏదైతే అభిషేకం ఉంటుందో అది. ఆ అభిషేకం అన్నిటిని గురించి మీకు బోధించుతున్న ప్రకారం ఏదైతే ఇప్పుడు మనం 14వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించినట్లుగా, తర్వాత సర్వసత్యంలోనికి నడిపించినట్లుగా, వేటిని విననో వాటిని బోధించినట్లుగా, తర్వాత ఏవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు ఆ విషయాలను గురించి బోధించుతున్నట్లుగా మీకు ఇప్పుడు మొదటి యోహాను 2వ అధ్యాయం 27వ వచనంలో అది అన్నిటిని గురించి మీకు బోధించుతున్న ప్రకారం, అంటే సర్వసత్యంలోనికి నడిపించడానికి, దేవుని మహిమలోనికి మనం మార్పు చెందటానికి అవసరమైనటువంటి ప్రణాళికను అవసరమైనటువంటివి అది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి జరిగించేటువంటి పని. తర్వాత ఇంకొకసారి కనుక చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 19వ వచనం, వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడదుము ఏమి చెప్పుదుము అని చింతింపబడి మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడిను. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. సో ఈ విధంగా మనకు బోధించుట, తర్వాత మనం ఇంకొక చోట చూసినట్లుగా ఇందాక 1 కొరింథీ 2వ అధ్యాయంలో కూడా 2వ అధ్యాయం 6వ వచనం, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. మనము పరిశుద్ధాత్మ చేత బోధించబడటం, తర్వాత రాబో సంగతులన్నీ కూడా ఆయన చేత తెలియపరచబడటం, దేవుడు మనలను సృష్టించుటలోనూ ఏర్పరచుకున్నట్టులోనూ కలిగిన ఉద్దేశాలను గురించి పరిశుద్ధాత్మ ద్వారా మనలో పనిచేయబడి మనం మార్పు చెందడానికి అవసరమైన విషయాలన్నిటినీ కూడా ఆయన మనకు బోధించటం, తర్వాత ఆయన పరిచర్యలో కూడా ఆత్మ మనం ఏ విధంగా దేవుని విషయాలను బోధించాలో, పరిపూర్ణులైన వారి మధ్య దేవుని యొక్క జ్ఞానాన్ని బోధించాలో ఆ విధంగా బోధించగలగటానికి అవసరమైన విధంగాను ఆత్మ మనలో ఉండటం, ఈ విషయాలన్నిటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరి యథార్థంగా మారు మనసు పొంది మరి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చడం ద్వారా వారు ఆత్మను పొందినప్పుడు వారందరిలో కూడా ఈ కార్యాన్ని దేవుడు జరిగించేవాడుగా ఉన్నాడు. కనుక ఈ యొక్క మనం 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనంలో చదివినట్లుగా ఎవరినో మీకు బోధింపనక్కరలేదు అంటే అలా అని మరి సంఘంలో ఉంచబడినటువంటి ప్రవక్తలు బోధకులు వారు అవసరం లేదని కాదు అర్థం. వారు బోధించినప్పుడు మనకు మన అంతరంగంలో నాటబడినటువంటి దేవుని యొక్క వాక్యం అనే విత్తనాన్ని ఈ పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మన యొక్క గమనంలోనికి తీసుకుని వస్తాడని అర్థం. ఆ విధంగా మనకు ఆయన సమస్తాన్ని కూడా బోధిస్తూ మనము దేవుని యొక్క మహిమలో పాలు పొందటానికి అవసరమైన అంతరంగ మార్పు, తర్వాత ఆయన పరిచర్య జరిగించడానికి అవసరమైనటువంటి ఆత్మ యొక్క నింపుదల మన మీద ఉంచి సర్వసత్యంలోనికి ప్రతిరోజు ఆయన మనను నడిపించేవాడుగా ఆయన పరిచర్య మనలో ఉంటుంది. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి విరవనీయకుడి. కనుక ఇక్కడ ప్రభు వెళ్ళిపోబోతున్నాడు కాబట్టి ఈ 14వ అధ్యాయం మొదటి వచనంలో మీ హృదయమును కలవరపడనీయకుడి అని చెప్తూ మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయన వీళ్ళని విడిచిపెట్టి తండ్రి యొద్దకు వెళ్ళబోతున్నాడు కనుక మరలా ఆ విషయాన్ని ఇంకొకసారి వారి గమనానికి తీసుకొస్తున్నాడు. అయితే నేను వెళ్ళేటువంటి సందర్భంలో నేను లేడు అనేటువంటి దానిని బట్టి మీరు భయపడవలసిన అవసరము, కలవరపడవలసిన అవసరం లేదు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను అంటే తండ్రి పరలోకంలో ఉండి కుమారుడు భూమి మీద ఉండి తన జీవితాన్ని జీవించిన సందర్భంలో తను అనేకమైనటువంటి ఎదిరింపులు, తర్వాత విపరీతమైన పరిస్థితులు, చివరకు ఇప్పుడు శిలువ మరణానికి లోబడేటువంటి విధంగా తన యొక్క జీవితం యొక్క అంతిమ సమయం వచ్చి ఉండగా వీటన్నిటి సందర్భాలలో కూడా
అనేక మంది ఆయనను దయ్యం పట్టిన వాడని, తరువాత పాపులకు స్నేహితుడని, తరువాత దెయ్యముల యొక్క ప్రభావం ద్వారా దుష్టాత్మలను వెళ్ళగొట్టుచున్నాడని, తరువాత వేరే అయినటువంటి రకరకాలైనటువంటి విధంగా వారిని ఆయనను వారు దూషించారు. అయినప్పటికీ కూడా దేవుని దగ్గర నుంచి పొందినటువంటి ఏదైతే శాంతి ఉన్నదో ఆ సమాధానంతో నింపబడిన హృదయంతో అతడు ఈ లోకంలో ఉండగా ప్రభువు తను తాను వ్యక్తపరుచుకున్నాడు. కనుక ప్రభువు వెళ్ళిపోయిన తరువాత వారు పరిశుద్ధాత్మను పొంది దేవుని పరిచర్యలో మరి దేవుని యొక్క సాక్ష్యంగా నిలబడవలసినటువంటి సమయంలో ఏ విధంగా ప్రభువు వారి మధ్యలో ఉండగా అనేకమైన ఎదిరింపులు, చివరికి మరణాన్ని కూడా రుచి చూస్తున్న సందర్భంలో శాంతిని మరి చక్కగా అంతరంగంలో అనుభవించి జీవించాడో అదే రకమైనటువంటి శాంతిని వీరికి కూడా నేను అనుగ్రహించి వెళుతున్నాననే విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. ఇది మనందరం కూడా మరి ఎవరెవరైతే నిజమైన విధంగా ప్రభువులో నిలబడి ఉన్నారో, దాగి ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఈ అనుభవాన్ని కలిగి జీవించవచ్చు. చూడండి, పౌలు ఈ విషయాన్ని ఫిలిప్పీలో ఉన్న పత్రికలో రాస్తున్నప్పుడు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు సమస్తమైన జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. సమస్త విషయాలలో కూడా మనం దేని విషయంలో కూడా చింతపడక ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు దేవునికి తెలియజేసినప్పుడు మరి అన్నిటికంటే మించినటువంటి దేవుని యొక్క సమాధానం అంటే అనగా మనకు కలిగిన పరిస్థితుల్లో పరిస్థితుల నుంచి మనకు విడుదల పొంది ఉన్నామని కానీ సమస్యలకు పరిష్కారం దొరికిందని కాదు కానీ అర్థం ఆ పరిస్థితులన్నిటిలో కూడా మరి మనకు మించినటువంటి జ్ఞానం ఎలా పనిచేస్తున్నది అంటే మన హృదయాలకు తలంపులకు అంటే మన యొక్క హృదయాలకు మన మనసులో కలిగేటువంటి తలంపులకు ఆ రెండింటికి కూడా మరి ఒక కావలి వలె ఒక కావలి మనిషి వలె ఉండి వాటన్నిటినీ కూడా సరైన విధంగా రెగ్యులేట్ చేసి అంటే ఎలా మన యొక్క సమాధానం అంతరంగంలో ఉండి దేవుని యందు విశ్వసించడం ద్వారా దేవుడు ప్రతిదానిని సరిచేయగలడనేటువంటి నిర్భరమైనటువంటి హృదయ స్థితికి తీసుకుని రాగలడో దానిని గురించి మాట్లాడుతున్నాడు. అది మన ప్రభు యొక్క అనుభవం అయినది. పౌలు కూడా తన జీవితంలో మరి ఈ అభిషేకం నిలిచి ఉండి దేవుని కొరకు నిలబడుతూ దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్న సందర్భాలలో అనేక సార్లు రకరకాలైనటువంటి మరణ సంబంధమైనటువంటి స్థితిలో కూడా వెళ్ళినప్పుడు కూడా తన యొక్క హృదయానికి ఆలోచనలకు తలంపులకు రెంటికి కావలిగా ప్రభు ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మరి నిజమైనటువంటి శాంతిని వారు అనుభవించిన వారుగా ఉన్నారు. ఆ విధంగా మనం ఈ ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసులమైన మనం రకరకాలైన పరిస్థితుల్లో వెళుతున్నప్పుడు ఏ విధంగా మన ప్రభు మనకు ఉదాహరణగా ముందు నిలిచున్నాడో తను వెళ్ళిన ప్రతి పరిస్థితిలో కూడా మరి నిజమైనటువంటి సమాధానాన్ని అతను అనుభవిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలను మాత్రమే బయలుపరిచే విధంగా జీవించాడో అదే సమాధానాన్ని శిష్యులకు కూడా అనుగ్రహించి వెళుతున్నానని చెప్తున్నాడు. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. లోకము అది మనకు ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల ద్వారా లేక ఈ విషయాలు కోల్పోయినప్పుడు కలిగేటువంటి అసమాధానం, పొందనప్పుడు కలిగేటువంటి నిరుత్సాహం, తర్వాత పొందినప్పుడు కలిగే సంతోషం అవన్నీ ఇక్కడికి సంబంధించినవిగా ఉంటాయి. కానీ మనలో ఆత్మ పని చేసినప్పుడు పరలోక సంబంధమైన విషయాలను మనం చూడగలుగుతాం. కనుక దేవుని యొక్క ఉద్దేశం యొక్క మేరకు ప్రతిరోజు మనలో మార్పు తీసుకుని వచ్చి రాబోయేటువంటి తరంలో మనము ఆయనతో కూడా ఎల్లప్పుడూ మహిమలో నివసించేటువంటి కార్యంలో ముందుకు సాగుతాం. కనుక అది నిజమైనటువంటి సమాధానం మన హృదయాలలో నింపబడి ఉంటున్నది. కనుక ఈ వీటన్నిటికీ మించినటువంటిది మనము పొందగలిగి దేవుని యందు ఆనందించగలిగే స్థితిలోనికి తీసుకుని రాబడగలుగుతాం. అందుచేత మీ హృదయాలను కలవరపడనీయొకడి అని చెప్తున్నాడు. 28వ వచనం, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చిందని మీతో చెప్పిన మాట మీరు వింటిది కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి ఎద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించరు. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చిందని మీరు
తో చెప్పిన మాట. అంటే నేను వెళ్ళిన తరువాత మరలా ఆత్మను పంపించి ఆత్మ ద్వారా నేను మీతో ఎల్లప్పుడూ ఉంటానని మీతో చెప్పిన మాట మీరు విన్నారు కాబట్టి తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించరు. కనుక ప్రభు చనిపోయి తిరిగి లేచి మూడో దినమున తండ్రి యొద్దకు వెళ్ళటం అనేటువంటిది మనం సంతోషించదగ్గ విషయం. ఎందుచేతనంటే చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 31వ వచనం నుంచి నేను చదువుతున్నాను. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఆయన చనిపోయి మృతులలో నుంచి లేచి తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది, ఈ తండ్రి వలన ఈ వాగ్దానమును ఎప్పుడు పొంది ఉన్నాడంటే ఆయన మృతులలో నుంచి లేచిన తరువాత తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చించబడిన తరువాత ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొంది ఉన్నాడు తండ్రి వల్ల. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు తండ్రి యొద్దకు నేను వెళుతున్నానని సంతోషిస్తారు. ఎందుచేతనంటే తండ్రి యొద్దకు ఆయన వెళ్ళడం ద్వారా పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మీరు పొందగలుగుతారు. అలా తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించున్నాడు. ఆ విధంగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకొస్తు దినమున ప్రభు మృతులలో నుంచి లేచి తిరిగి తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చించబడి 50వ దినమున తండ్రి వలన వరాన్ని పొంది వీరి మీద కుమ్మరించిన వాడుగా ఉన్నాడు. అందుచేత ఆత్మ వారి మీదకి వచ్చి ఆ అభిషేకం నిలిచి ఉండి వారికి సమస్తమును బోధించి సమాధానంలో నిలబెట్టి దేవుని విషయాలను వారిలో జరిగించి తర్వాత ఆ కార్యములు వారికి ఇతరులకు తెలియజెప్పే విధంగా ఉంచి ఈ ప్రక్రియ అంతటిలో కూడా వారికి కలిగేటువంటి ఎదిరింపులన్నిటిలో ఆయన సమాధానాన్ని వారికి అనుగ్రహించేటువంటి కార్యం ప్రభు తండ్రి యొద్దకు వెళ్ళటం ద్వారా జరిగినటువంటి విషయం. అందుచేత నేను వెళుతున్నానని మీరు సంతోషిస్తారు. అంటే ఇది జరిగినప్పుడు మీరు సంతోషిస్తారు. తర్వాత 29వ వచనం, ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్తున్నాను. ఇది పెంతెకొస్తు దినమున జరగబోయే విషయం కనుక అది జరగక ముందే ఇది ఈ విధంగా జరగబోతున్నది అనేటువంటిది నేను మీకు తెలియజెప్తున్నానని చెప్తున్నాడు. అయిన తర్వాత 30వ వచనం, ఇకను మీతో విస్తరించి మాట్లాడను. అంటే ఇంకా నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది కాబట్టి ఇంకా నేను ఎక్కువగా మాట్లాడను. ఎందుచేతనంటే ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ప్రభు తన యొక్క పరిచర్యను ప్రారంభించినప్పుడు మరి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం, అతడు అపవాది చేత శోధించబడతాడు. 3 రకాలుగా శోధించబడి అపవాదిని ఓడించి తన పరిచర్యను ప్రారంభిస్తాడు. ఆ విధంగా విడిచిపెట్టబడినటువంటి అపవాది ఇప్పుడు మరలా రాబోతున్నాడు. తర్వాత అతడు లోకాధికారి. అందుచేతనంటే ఇప్పుడు చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం 5-6 వచనాలు, అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యము మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఏగోరుదునో వానికిత్తును. కనుక అది మరి అతనికి అప్పగించబడి ఉండగా అతడు యొక్క బిరుదు లోకాధికారి. ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యములన్నిటికీ అధికారి అతడు ఇప్పుడు రాబోతున్నాడు. నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఆ అధికారి వచ్చినప్పుడు లోకంలో ఉన్నటువంటి ఆకర్షణల చేత ప్రతి మనుషుడి కూడా మన శరీరంలో నివసిస్తున్నటువంటి పాపాన్ని బట్టి ఆకర్షించబడేవాడుగా ఉన్నాడు. అందుచేత ఆ లోకాధికారి మనందరి మీద కూడా ప్రభుత్వం చేసేటువంటి విధంగా ఎందుకు చేద్దారంటే ఆ పాపము ద్వారా మరణం వచ్చింది, అతడు మరణానికి అధిపతి, తర్వాత లోకంలో ఉన్న వాటన్నిటికీ కూడా అతడు అధికారి. కనుక ఈ పాపము ద్వారా మరణము మనలో ఏలగలిగేటట్లుగా అతనికి కలిగిన బలము, తర్వాత లోకంలో ఉన్న వాటన్నిటికీ అతడు అధికారి. ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటిది ఏది కూడా ప్రభువులో లేదు కనుక ప్రభు చెప్తున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. అందుచేత ప్రభు చనిపోయిన తరువాత తిరిగి మృతులలో నుంచి మరి తండ్రి యొక్క మహిమను బట్టి అతడు లేవనెత్తబడగలిగినాడు. అందుచేతనే
నీవు నా కుమారుడువు, నేను ఈ దినమున నిన్ను కని ఉన్నానని తండ్రి చెప్తున్నాడు. ఎందుచేతనంటే లోక సంబంధమైనది ఏది లేదు కాబట్టి, పాపము లేదు కాబట్టి, పాపమునకు అధికారి అయినటువంటి మరణాన్ని అతడు ఓడించి, తర్వాత లోకంలో ఉన్నది ఏదీ లేదు కాబట్టి లోకాధికారిని ఓడించి ప్రభువు మృతులలో నుంచి లేచి ఉన్నాడు. మరి తండ్రి అయిన దేవుడు మన ప్రభువును లేపిను, ఆయన మనలను కూడా తన శక్తి వలన లేపును. 1 కొరింథీ 6:14 మనం చూస్తాం. ఆ విధంగా ఈ లోకాధికారి వచ్చినప్పటికీ అతనిలో వానికి సంబంధం ఏమీ లేదు నాతో. మరి మనలో ఉన్నటువంటి లోకము, దానిలో ఉన్నటువంటి దానికి సంబంధించిన అనేకమైన పాప స్వభావం ఉంటున్నంత వరకు అతడు మన మీద ప్రభుత్వం చేయడానికి అవకాశం ఉంది. అందుచేత మనం గనక ప్రభువులో గనక నిలబడి ఉంటే, ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ ద్వారా గనక ప్రతిరోజు నడిపించబడుతున్నట్లయితే, ఆయన ఆత్మ మనలో జరిగిస్తున్నటువంటి అంతరంగ మార్పు స్వభావానికి ఇష్టపడుతున్నట్లయితే, ఆ లోకాధికారి యొక్క మార్పు అతని యొక్క అధికారం మన మీద తగ్గిపోతుంది. ప్రభు వచ్చే సమయానికి ఆయన ప్రారంభించిన ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యాన్ని సంపూర్ణం చేసి ఆయన మనలను తీసుకుని వెళతాడు. చూడండి, రోమాపత్రిక 16:20. సమాధానకర్త దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక తొక్కించను. సో ఈ అతని యొక్క ప్రభుత్వాన్ని, అధికారాన్ని జయించిన విశ్వాసులు ఒక దినమున స్వతంత్రించుకొని పోవలసి ఉండగా, వారందరూ కూడా ఏ విధంగా అయితే ప్రభు చెప్పగలిగి ఉన్నాడో, నాతో వానికి సంబంధం ఏమీ లేదని, ఈ జయించిన విశ్వాసులు ఒక దినమున ఈ పాప స్వభావం మీదను జయం పొంది, లోకం మీద జయం పొంది, చివరికి అతడిని కూడా వాళ్ళ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించేటువంటి విధంగా దేవుడు వారందరిలో కూడా పనిచేస్తాడు. ఆ విధంగా మన ప్రభు ఏ విధంగా జరిగించాడో, అతన్ని ఓడించాడో, మనం కూడా అటువంటి అనుభవంలోనికి నడిపించబడే విధంగా ఆత్మ మనలో ఉండి పనిచేస్తాడు. 31. అయినను నేను తండ్రిని ప్రేమించుతున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేయుచున్నాను, రండి ఇక్కడి నుంచి వెళుదుము. నేను గనక తండ్రిని ప్రేమిస్తున్నట్లయితే, మనం చదివినటువంటి ఈ 14వ అధ్యాయంలోనే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడును ఆజ్ఞలు గైకొనను. ఆ విధంగా 31వ వచనంలో చూస్తున్నాం, నేను తండ్రిని ప్రేమించుతున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేస్తున్నాను. అంటే నన్ను నేను అప్పగించుకుంటున్నాను. ఆ విధంగా మనుషుల యొక్క పాపములన్నిటికీ పరిహార నిమిత్తమై కార్చవలసినటువంటి పరిశుద్ధమైన రక్తము, పాపం మీద జయం పొందగలుగుటకు తన శరీరాన్ని నలగొట్టుకొనబడి సిలువకు అప్పగించుకునే విధానం, తిరిగి మృతులలో నుంచి లేచుట ద్వారా ఉచితంగా మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడి ఒక నూతనమైన స్వభావాన్ని పొంది, మరి అపవాది మీద, లోకం మీద, శరీరం మీద జయం పొందగలిగిన విధంగా జీవించగలుగుటకు ఆయన మరి తండ్రిని ప్రేమించి, తండ్రి తనకు ఆజ్ఞాపించినటువంటి ఈ మొత్తము ప్రక్రియను తను ఈ లోకంలో శరీరధారిగా జన్మించుట, తర్వాత 3.5 సంవత్సరాలు మరి అనేక మందికి బోధించి తండ్రి యొక్క ఉద్దేశాలను తెలియపరిచి చివరికి అప్పగించుకొని సిలువలో చనిపోవుట, ఇదంతా కూడా ఆయన నెరవేర్చున్నాడు. మనము దేవుడు మనలను ఏర్పరచుకున్నట్టులో, తర్వాత మనం ఈ లోకంలో ఉండుటలో కలిగినటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని చక్కగా నెరవేర్చడానికి పనికి రాగలిగిన విధంగా తండ్రిని గనక మనం ప్రేమించినట్లయితే, ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన మనలో ఆత్మ ద్వారా జరిగిస్తున్న కార్యమునకు మనం లోబడగలిగినటువంటి స్థితిలో మన జీవితాన్ని కొనసాగించగలుగుతాం. ఆ విధంగా జీవించగలగాలని దేవుడు మనందరి పక్షంగా అపేక్ష కలిగి ఉన్నాడు. అది నెరవేర్చగలిగినట్లుగా మనము ఆయన సంగతులను ఆత్మ మనకు తెలియజెప్పుతున్న కొలది లోబడుతూ, మార్పుకు ఇష్టపడుతూ, మరి ప్రభు యొక్క పోలికలోనికి మార్చబడగలిగినట్లుగా ఆ కార్యము మనలో మరి రాబోయే దినాలలో దేవుడు సంపూర్ణం చేయాలని మనం ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మరి ఈ ఉదయకాల సమయంలో మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగం, దీనిలో రాయబడినటువంటి అనేక విషయాలు మా జీవితంలో చక్కగా క్రమంగా మరి వాటి యొక్క అనుభవంలోనికి మమ్మల్ని నడిపించి, మరి ఏది మీరు కోరుతున్నారో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాకు సమస్తమును బోధించుతున్నప్పుడల్లా లోబడుతూ మా అంతరంగంలో జరగవలసిన కార్యాలు, మరి మా ద్వారా మీరు ఏదైనా జరిగించుకోవాలని కోరుతున్నట్లయితే దానిలో నిలబడి ఉండగలగటానికి కావలసిన ధైర్యము, మేము వెళుతున్న ప్రతి పరిస్థితిలో కూడా మీ యొక్క సమాధానము,
తర్వాత ఆ విధంగా మేము ముందుకు సాగి లోకం యొక్క ప్రతిదాని నుంచి విడుదల పొంది చివరకు మేము అతనిని జయించినటువంటి అనుభవంలో మీ దగ్గరకు చేరగలిగేటువంటి మహిమలో ప్రవేశించగలిగటకు కావలసిన విధంగా మా కన్నులు తెరవబడి పైన ఉన్న విషయాలను వెతుకుతూ దాని కొరకు మేము జీవించగలిగటకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.